హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెష్గా మా ఇంట్లో తోటకూర అండి పండించింది. అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి తెంపాను, కానీ ఫ్రైకి అయితే అవ్వలేదు, తక్కువ ఉంది. ఇంకెందుకని చెప్పేసి తోటకూర పప్పు అయితే వండేద్దామని కట్ చేశాను అనమాట. మళ్ళీ 2 డేస్ ఊర్లో కూడా ఉండను, మళ్ళీ పాడైపోతుందేమో అని అనిపించింది. అందుకని పిల్లల క్యారేజీలకి అయితే తోటకూర పప్పు వండేసి క్యారేజీలు కట్టేసాను. ఇదైతే ఈవినింగ్ అండి. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక గిన్నెలు అవన్నీ వాష్ చేసేస్తున్నాను. కిచెన్ అని క్లీన్ చేసేద్దామని చెప్పేసి మా పిల్లలు అయితే బ్యాగ్ అయితే లగేజ్ సర్దుకుంటున్నారు. సడన్గా కాల్ వచ్చింది, ముందు రోజు ఫంక్షన్ ఉందని చెప్పేసి. ఇంకా స్కూల్ నుంచి వచ్చాక నైట్ అనమాట మా ట్రైను 7 o'clockకి. ఈ స్కూల్ నుంచి వచ్చాకే ప్యాకింగ్లు అవన్నీ అవుతున్నాయి. వాళ్ళ పిల్లలకి ఏవి నచ్చితే అవే పెట్టుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే బట్టలు సర్దలేదు పిల్లలవి. అంటే వాళ్ళు ఏం వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది కదా అనేసి వీళ్ళు వచ్చాక బట్టలు అయితే అన్నీ తీస్తున్నారనమాట. ఏమేమి వేసుకోవాలి అవన్నీ తీసాక నేనే ప్యాక్ చేసాను. ప్యాక్ చేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. ఇదిగో నేను మా పిల్లలిద్దరండి. సడన్గా ముందు రోజు కాల్ రావడం, తర్వాత అప్పటికప్పుడు రిజర్వేషన్ కూడా దొరకలేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. రిజర్వేషన్ లేకుండా పిల్లలతో జర్నీ అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఏసీ అయితే దొరికిందనమాట, థర్డ్ ఏసీ. అదైతే బుక్ చేసుకున్నాము. అర్జెంట్ కాబట్టి తప్పక ఏసీ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట. ట్రైన్లోని ఇంకా భోజనం అయితే ఇంకా వంట అవి చేయలేదు, బయట నుంచి తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిపోయాం కదా అని చెప్పేసి 8:30 అలా తినేస్తున్నాము. పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చాక ఏమీ పెట్టలేదు, హడావిడిగా ఉండడం వల్ల. అందుకని తొందరగా భోజనం అయితే పెట్టాం అనమాట. తినేసి కాసేపు మాట్లాడుకోవడం, ఎక్కడికి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి. ఇంకైతే పడుకుంటూ పోతున్నాము. ప్రతిసారి పిల్లోలు తర్వాత బెడ్షీట్స్ తీసుకెళ్ళేదాన్ని, ఏసీ కంపార్ట్మెంట్లు ఇస్తారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళలేదనమాట. పిల్లలు అయితే పడుకుంటూ పోతున్నారు, నిద్ర వచ్చేస్తుంది అన్నారు. నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.